గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక్క నిమిషం ఉండండి, ముందు బస్సు వస్తున్నాయి, దాటిగా మాట్లాడదాం. ఓకే, ఫ్రీ అనమాట మనం. యాక్చువల్లీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కార్ రివ్యూ కాదు, బైక్ రివ్యూ కాదు. ఈరోజు అయితే డైరెక్ట్గా మనం దీన్ని రివ్యూ చేస్తున్నాం. ఇది ఏంటని చూస్తున్నారా? దీని పేరు వచ్చేసి హీరో గోప్రో 9 అనమాట. బ్లాక్ ఎడిషన్. ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, అసలు ఇది ఎవరు తీసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే యాక్షన్ కెమెరా. ఇది లైక్ మోటో వ్లాగర్స్ తీసుకోవచ్చు, లేకపోతే వెయిట్ ఎ మినిట్, మనకి ఇది మోటో వ్లాగర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్స్ చేస్తారో, లేకపోతే అడ్వెంచర్స్, ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి యూస్ఫుల్ హ్యాండీ కెమెరా అనమాట. బట్ యాక్చువల్గా మోటో వ్లాగ్ చేయాలంటే ఇది యూజా, ఇది నెసెసరీయా అని చెప్పేసి డౌట్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు వరకు కార్ మీద వీడియోస్ని ఎలా చేసేవాడిని అంటే, లైక్ ఫోన్ ఇలా చేతితో పట్టుకొని నేను ఇలా వీడియోస్ చేసేవాడిని అనమాట. అంటే లైక్ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, గేర్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసేవాడిని. అది సేఫ్ కాదని చెప్పేసి డాడీ ఏం చేశారంటే, నువ్వు అలాంటి రిస్క్ పనులు చేయకు, నువ్వు రిస్క్లో ఉండుకు, వేరే వాళ్ళు కూడా నువ్వు రిస్క్లో పెట్టుకు, సో దట్ చెప్పావు కదా అలాగ కెమెరా తీసుకుంటా అని చెప్పేసి. ఇప్పుడైతే వెళ్ళి కెమెరా తీసుకో పర్లేదు, ఎందుకంటే నువ్వు కంటెంట్ బాగా చేస్తున్నావు, ఐ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ యూ, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇది తీసుకొని నియర్లీ లైక్ 1.5 to 2 months అయితే కంప్లీట్ అయింది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ 1.5 month అయితే పక్కా, ఐఎమ్ షూర్ 1.5 month అయితే కంప్లీట్ అయింది. ఓకే, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఎస్, 1.5 month అయితే కంప్లీట్ అయింది. ఎస్. సో ఈ 45 daysలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కెమెరా గురించి ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా వచ్చేసి సూపర్ బిల్డ్ క్వాలిటీ. మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నో డౌట్ ఎక్సలెంట్ అని అంటాను. నెక్స్ట్ దీంట్లో బటన్స్ వచ్చేసి కూడా చాలా ప్రీమియం టచ్ ఉంటుంది, ఫుల్ మెటాలిక్ బాడీ. కాకపోతే దీంట్లో చిన్న కాన్ ఉంది ఏంటంటే, మనకు ఓవర్ హీట్ అవుతుంది, బాగా ఓవర్ హీట్ అవుతుంది. కంటెంట్ ఎంత సూపర్ ఇస్తుందో అదంతా ఓవర్ హీట్ అవుతుంది. చాలామంది అంటారు గోప్రోస్ హ్యాంగ్ అయిపోతాయి అది ఇది అని చెప్పేసి. నాకైతే ఇప్పుడు వచ్చి హ్యాంగ్ అయిన ప్రాబ్లం అయితే లేదు, బట్ ఏంటంటే కొంచెం ఓవర్ హీటింగ్ ఎక్కువ ఉంది. వెయిట్ ఎ మినిట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, స్పీడ్ ఇస్ అరౌండ్ 20. వెనకాల వాళ్ళు రావట్లే. ఎస్, దట్స్ ఎ గుడ్ టర్న్. అయితే అక్కడ పొజిషన్లే. ఎస్, వేరే అమ్మాయి. ఎస్, వీడియో క్వాలిటీ అయితే సూపర్ వస్తుంది గైస్. అండ్ బ్యాటరీ కూడా మనకు అలాగే మన హీట్ ఎక్కుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇందులో మనకి ఎస్డి కార్డ్ అయితే ఏముండదు, బై డిఫాల్ట్ ఉండదు, మనం వేసుకోవాలి. నేను దీంట్లో యూస్ చేసి వచ్చేసి SanDisk 128GB ఎస్డి కార్డ్. ఇది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లైక్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఇప్పుడు గోప్రో ఫుటేజ్ అయితే మీకు వీడియోలో యాడ్ చేస్తా. అది వచ్చేసి 2.7K రెజల్యూషన్లో అయితే నేను దాన్ని రికార్డ్ చేస్తాను అనమాట. యాక్చువల్గా 4K చేయొచ్చు, బట్ ఏంటంటే పీసీ కొంచెం బాగా స్ట్రెస్ తీసుకుంటుంది. అది నాకు ఇష్టం లేక నేను ఏం చేస్తాను అంటే, సింపుల్గా ఐఎమ్ అడ్జస్టింగ్ విత్ 2.7K క్వాలిటీ. మైక్ అంటారా, ఇంటర్నల్ సౌండ్ మీకు ఎలా వస్తుంది అనేది అయితే మీకు ఇది కూడా ప్లే చేస్తాను, అండ్ యాజ్ వెల్ as మీకు ఇది కూడా ప్లే చేస్తాను. మీకు రెండు ప్లే చేస్తాం, మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి కెమెరా గురించి. ఫొటోస్ అంటే మీకు ఇది యాక్షన్ కెమెరా. మీరు DSLR లెక్క అయితే మీరు ఇమాజిన్ చేసుకోకండి, నేను ఫస్టే చెప్పేసిన. ఇది మీకు వైడ్ యాంగిల్ ఉంటుంది, డెప్త్ ఎఫెక్ట్ మీరు అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఏంటంటే మీకు ఇందులో మీకు వైడ్ యాంగిల్ ఉంటుంది అనమాట. వైడ్ యాంగిల్లో ఫొటోస్ కావాలంటే చాలా బాగా వస్తుంది. డే టైం 10/10 10/10 పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. నైట్ టైం వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువ, యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. వీడియో క్వాలిటీకి వచ్చేసి అయితే గోప్రో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. యాక్షన్ కెమెరాస్లో గోప్రో అంటే తెలియని బ్రాండ్ అంటూ ఎవరికి లేదు అది. సో నేను స్పెషల్గా గోప్రో గురించి దాని వీడియో కోసం చెప్పగలను. మీరు చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మోటో బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకి హెల్మెట్స్కి వాళ్ళు మౌంట్ చేసుకొని ఉంటారు కదా, మోస్ట్లీ గోప్రో అయి ఉంటుంది. లైక్ మంచి క్వాలిటీ ఉందంటే మోస్ట్లీ గోప్రో కాకుండా లైక్ DJI ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. నేను బ్రాండ్ నేమ్స్ అయితే ఏమి లైక్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నా పర్సనల్ రివ్యూ ఆన్ గోప్రో. ఓన్లీ గోప్రోమే కాబట్టి నేను గోప్రో గురించి చెప్తున్నా. యా, దీంట్లో మనకి షూటింగ్ ఆప్షన్స్ అప్ టు 5K వరకు ఉన్నాయి గైస్. మనకి 4K అప్ టు 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు, కానీ నేను 60 FPS వరకు చేస్తాను అనమాట. ఇన్ కేస్ నాకు లైక్ సూపర్ స్లో మోస్ కావాలి, అలాంటివైనా కావాలనుకుంటే స్లో మోషన్ దీంట్లో సపరేట్ ఆప్షన్ ఉంది, టైం ల్యాప్స్ ఆప్షన్ ఉంది. మనకి 120 FPSలో ఒకసారి రికార్డ్ చేస్తామంటే గైస్ దాని స్లోమో సూపర్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ద కేస్ హియర్. ఓకే, వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది గైస్. మీకు డే టైం అయితే చాలా బాగుంటుంది, నైట్ టైం ఓకే యావరేజ్ కూడా కాదు, అబవ్ యావరేజ్. ఎందుకంటే ఇంత చిన్న కెమెరా కదా, ఇంత చిన్న కెమెరా నుంచి ఇంత మంచి వ్యూ అంటే దట్స్ వర్త్
వర్త్ ఇట్ గైస్. దీని ప్రైస్ ఎంత పడిందంటే నాకు అరౌండ్ 30,000 పడింది. బట్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 50K పడుతుంది. 50K. దీంట్లో దీని నెక్స్ట్ మోడల్స్ చాలా వచ్చాయి. నేను తీసుకుంది అయితే GoPro Hero 9, మనకైతే 10 ఉంది, 11 ఉంది. దట్స్ అప్ టు యూ. మీ బడ్జెట్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నాకైతే నా వరకు 9 ఇస్ సఫిషియంట్. నా వర్క్స్కి మీరు ఇప్పుడు ఏవైతే క్వాలిటీ చూస్తున్నారు, లైక్ POV డ్రైవ్స్ కానీ, లేకపోతే బైక్ మీద వీడియోస్ కానీ, మొత్తం అన్నీ అయితే మీకు దీని నుంచే నేను రికార్డ్ చేసి పెడుతున్నా. 8 minutes ఫ్రంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, మనకి వెళ్ళిపోదాం. యా, దట్స్ గుడ్. ఎక్కడ ఆపా? దిస్ ఏ గుడ్ షాట్. ఎక్కడ ఆపా గైస్ నేను? మేబీ ఓకే, కట్ చేసేద్దాం అది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటున్నారా? నేను రెగ్యులర్గా మన కార్స్ అనేది నేను టెస్ట్ చేస్తాను కదా, నేను అదే స్పాట్లో అయితే ఉన్నా. ఈ డ్రెస్ కొత్తగా చూస్తున్నారా, ఇది మా కాలేజ్ యూనిఫామ్ అనమాట. యాక్చువల్గా టైం దొరకట్లా గైస్. కంటెంట్ నిజంగా క్రియేట్ చేయడానికి టైం మేనేజ్మెంట్లో ఆ కాకర్లో నేను ఈవెన్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే డైరెక్ట్గా కంటెంట్ షూట్ చేయాలి ఈరోజు. ఎందుకంటే నేను కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండే, అందుకని చెప్పేసి నేను వీడియో రాలే కదా. యాక్చువల్గా ఏమైందంటే నేను ఫుటేజ్ తీసాను. ఫుటేజ్ ఎడిటింగ్ టైంలో మొత్తం ఎర్రర్ వచ్చేసింది. నాకు ఎందుకు వచ్చిందని తెలీదు. SD కార్డ్ కరెక్టెడ్ అని వచ్చింది. సూపర్ కంటెంట్ చేశాను గైస్. సరే, అయిపోయింది. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఈరోజు ఇంకా కొంచెం మంచి కంటెంట్తో వస్తాను. ఎవరైతే ఇప్పుడు మోటో బ్లాగింగ్ కెరియర్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కెమెరా అనేది ఒక బేసిక్ నీడ్. వాళ్ళకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఓకే బ్రో. మోటో బ్లాగింగ్ కెరియర్లోకి రావాలనుకున్న వాళ్ళకి లైక్ హాబీ ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక హాబీ. ఈ హాబీలోకి రావాలనుకున్న వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా GoPro అయితే ఉండాలి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో వచ్చేసి. దీంతోపాటు మీరు ఎక్స్టర్నల్గా ఏం కావాలి, రైట్, ఎక్స్పెన్సెస్ గురించి చెప్తా. ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ కెమెరా నేను ఆఫర్లో తీసుకున్నప్పుడు 50K పడింది. ఒకవేళ ఎవరైనా నార్మల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఆఫర్లో 30K పడింది. ఇది నార్మల్గా తీసుకోవాలనుకుంటే 50K, మనకి అరౌండ్ 40+ అయితే పడుతుంది గైస్. అదొకటేనా ఎక్స్పెన్సెస్ అని అడిగితే నో, దట్స్ నాట్ ద ఓన్లీ వన్. మీరు ఏంటిది మోటో బ్లాగింగ్ ఆన్ బైక్ చేయాలనుకుంటే కనుక యూ డెఫినెట్లీ నీడ్ అ మైక్. ఇంటర్నల్ మైక్ నార్మల్గా ఇప్పుడు కార్లో అయితే మీకు అంతా మీకు బాగుంది కదా. లెట్ మీ కమ్ టు హాల్ట్. ఓకే, మీకు ఇంటర్నల్ మైక్ మీకు అంతా బాగుంది కదా. బట్ ఇందులో మనకి విండ్ నాయిస్ అనేది అయితే మనకి రిడక్షన్ ఉంటుంది, కానీ మరీ అంత కాదు. ఆ ఫుటేజ్ మనం యూస్ చేసుకోలేము అనమాట. దట్స్ ఎ బ్యాడ్ డ్రాప్. అలా అని చెప్పేసి డైరెక్ట్గా మైక్ తీసుకెళ్ళి మనకి ఇక్కడ టైప్-C పోర్ట్ ఇచ్చారు. ఆ టైప్-C పోర్ట్లో పెడితే వర్క్ అవుతుంది అంటే వర్క్ కాదు. మీరు దీనికి సపరేట్గా ఒక అడాప్టర్ అయితే తీసుకోవాలి. అడాప్టర్ ప్రైస్ వచ్చేసి 4,500 స్టాండర్డ్గా ఉంది. ఈవెన్ ఆఫర్లో అయినా తగ్గితే పర్చేస్ చేద్దామని చూస్తున్నాను, నేను కూడా తగ్గించట్లేదు. సో ఎక్స్పెన్సెస్ ఎలా అవుతూ ఉంటాయి. ఈ యొక్క కెమెరా కాదు, నేను దీని ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి చుట్టూ కేసు చూస్తున్నారు కదా, ఈ కేసు కూడా తీసుకున్నా. ఈ కేసు వచ్చేసి మనకి అరౌండ్ 1,200 ఎంత పడింది అనమాట. ఇది ఉలాన్సీ నుంచి వస్తుంది, 1,200 పడింది కేసు. ఎక్స్పెన్సెస్ అవుతాయి గైస్, అవుతాయి. అవి బేర్ చేసుకోగలం అనుకుంటే తీసుకోండి, బాగుంటుంది. కెమెరా అయితే సజెస్ట్ చేస్తా. బట్ ఇది నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు. నార్మల్గా ఫోటోగ్రఫీ సైడ్ వాళ్ళైతే I can suggest them that they can go to a DSLR rather than this. బికాజ్ ఎందుకంటే మీకు దీంట్లో లైక్ ఎలా చెప్పాలి, వైడ్ అమౌంట్ ఆఫ్ లెన్సెస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు డిఎస్ఎల్ఆర్లో అయితే మీరు లెన్స్ మార్చుకోవచ్చు, కిట్స్ మార్చుకోవచ్చు. దట్స్ ఆల్ అప్ టు యూ. బట్ దీంట్లో ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది. దట్స్ థింగ్. ఇది ఫోటోగ్రఫీ వాళ్ళకి, వీడియోగ్రఫీ వాళ్ళకి అండ్ లైక్ సినిమాటోగ్రఫీ వాళ్ళకి అని చెప్పేసి మనం చెప్పలేం. కానీ బట్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరికైతే షార్ట్స్ స్పేస్ నుంచి పెద్ద యాంగిల్ లైక్ వైడ్ యాంగిల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకే గైస్, యాక్చువల్గా ఏమైందంటే మన GoPro హ్యాంగ్ అయింది. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు మనకి ఇది హ్యాంగ్ అవ్వదు అని. ఫుటేజ్ వచ్చిందా రాలేదా?
ఓకే, క్వాలిటీ బాగానే వస్తుంది. ఎస్, సెట్ బాగానే వస్తుంది. లైక్ ఎప్పుడు అవుతుందని చెప్పలే, చాలామంది ఫేస్ చేశారు, నేను ఇప్పుడు వచ్చి ఇంకా ఫేస్ చేయలేదని చెప్పా. అన్నానో లేదో హ్యాంగ్ అనమాట. బికాజ్ ఎందుకంటే టెంపరేచర్ కొంచెం బాగా పెరిగింది, సో మేబీ అందుకు హ్యాంగ్ అయిందా మరి ఎందుకు హ్యాంగ్ అయిందో ఐడియా. బట్ ఏంటంటే ద థింగ్ ఈస్ ఐఎమ్ సేఫ్, బికాజ్ ఎందుకంటే ఫుటేజ్ అనేది నాకు బాగానే వచ్చింది, నా హ్యాండ్స్కి సేఫ్గా వచ్చేసింది. అది రాకపోతేనే పెంట్ అవుతుంది. యా ఓకే, మీకు ఇంకా ఇది నైట్ టైం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, గోప్రో ఫుటేజ్ ఎలా క్యాప్చర్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫుటేజెస్ అవుతాయి. నాకు ఇండివిజువల్ ఫుటేజెస్ నేను ఇదే సేమ్ వీడియోలో అయితే నేను చూపించలేను. బట్ ఏంటంటే నాకు ఇండివిజువల్ ఫుటేజెస్ ఉన్నాయి గైస్. ఆ ఇండివిజువల్ ఫుటేజెస్ నేను వీడియో మధ్యలో అయితే ప్లే చేస్తుంటా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. లైక్ మధ్యలో కొన్ని తీసిన ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ పెడుతూ ఉంటా. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇది కూడా లైక్ ఎలా చెప్పాలి మీకు, నైట్ ఫుటేజ్ ఉంది, డే టైమ్ ఉంది. నెక్స్ట్ ఇది వ్లాగింగ్కి మనకి ఎంతవరకు వైడ్ యాంగిల్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రంట్ అయితే ఒకసారి నేను ఇంటికి వెళ్ళే ముందే కార్ ఆపేసి మీకోసం కొన్ని ఫొటోస్ అయితే తీస్తాం మళ్ళీ. అంటే ఇప్పుడు టైం అరౌండ్ మనకు వచ్చేసి ఎంత అయింది, 6:18 అయింది కదా. సో ఇంటికి వెళ్ళేటప్పటికి ఆబ్వియస్గా 6:25 అట్లా అవుతుంది. వన్స్ మీకు ఆ టైంలో ఈవినింగ్ ఆ టైంకి ఫుటేజ్ ఎలా వస్తుంది, వ్లాగింగ్కి మనకు వచ్చే వైడ్ యాంగిల్ సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే సూపర్ వ్యూ గైస్, ఇది సూపర్ వ్యూ. నార్మల్గా మనకు వైడ్ యాంగిల్ కూడా ఉంటుంది. అదేంటంటే మీకు నాకు తెలిసి ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీకు లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూఎం వరకు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. బట్ ఏంటంటే మనకి వైడ్ యాంగిల్లో వచ్చేసి మనకి ఇక్కడ వరకు కనిపిస్తుంది, లైక్ ఇంతే డిస్టెన్స్. తర్వాత కొంచెం నారో అవి ఇవి ఉంటాయి మోడ్స్, అది మనకి ఏంటంటే క్రాప్ అవుతుంది ఫుటేజ్. వెయిట్ ఎ మినిట్. ఓకే, అదనమాట సంగతి. ఫొటోస్ అయితే పర్లేదు బాగా వస్తున్నాయి. మీరు డెప్త్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఏంటంటే మీకు ఫోటోలో మీకు మోర్ అమౌంట్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. లైక్ ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళారంటే బాగా యూజ్ అవుతుంది. డెప్త్ ఎఫెక్ట్ కాకుండా ఆ ప్లేస్ని చూపించాలనుకో అది బాగుంటుంది. ఇంకా ఏమన్నా మర్చిపోయానా, హ్యావ్ ఐ ఫర్గాటెన్ ఎనీథింగ్ రిగార్డింగ్ దిస్? మెన్షన్ చేయాల్సిన అన్నీ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎక్స్పెన్సెస్ చేస్తా. బ్యాటరీ బ్యాకప్ గైస్ గుర్తొచ్చింది, బ్యాటరీ బ్యాకప్. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి అరౌండ్ నేను 2.7K రికార్డ్ చేస్తున్నా, 2.7K 60 FPS రికార్డ్ చేస్తున్నాను గైస్ వీడియో. అది మనకు వచ్చేసి నాకు అరౌండ్ 50 minutes చేసుకోండి, 50 to 55 minutes వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది, బికాజ్ ఎందుకంటే 2 months అంటే దట్ డజంట్ డ్రైన్ ద బ్యాటరీ టూ ఫాస్ట్. నాకు వచ్చే క్వాలిటీకి నాకు వచ్చే బ్యాటరీ బ్యాకప్కి ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఏంటంటే సేఫ్ సైడ్ ఇంకొకటి పెట్టుకోండి, పనికి వస్తుంది బ్యాటరీ. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే నార్మల్గా నార్మల్ షూట్స్ అయితే లైక్ నేను రివ్యూస్ చేస్తాను కదా, నాకు అలాంటి వాటికి అయితే నాకు దీంతో నాకు ప్రాబ్లం అవ్వదు. బట్ ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ లాంగ్ జర్నీ, లాంగ్ ట్రిప్, దెన్ యూ మస్ట్ హ్యావ్ ఏ స్పేర్ బ్యాటరీ. ఓకే, లొకేషన్ బాగుంది, ఆపేద్దాం. ఆపేదికి చూపిస్తా ఉండండి. ఓకే, కేమ్ టు ఎ హాల్ట్. ఏసీ ఆఫ్ చేద్దాం. ఓకే, గైస్ చెక్ అవుట్ ద వైడ్ యాంగిల్. మనకి ఎంత వైడ్ యాంగిల్ వస్తుందో ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి. మనకి ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. 6:20 టైంలో నైట్ టైం మీకు విజువల్స్ ఎలా వస్తాయి కూడా చెక్ అవుట్ చేద్దాం. చెక్ అవుట్ ద బ్యూటీ గైస్, మై హార్ట్. దట్స్ ద థింగ్ అనమాట. మీకు ఇప్పుడు కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా పెడతా, పక్కా అయితే చెక్ అవుట్ చేయండి.